యేసయ్యే పాప విముక్తి మరియు విజయ మార్గం. ఇశ్రాయేలీలు హాయి పట్టణంపై యుద్ధానికి వెళ్ళినప్పుడు 36 మంది హతమవ్వగా వారు ఓడి వెనుదిరిగారు. యెహోషువ మరియు ఇశ్రాయేళ్ల పెద్దలు దేవునికి ప్రార్థించగా దేవుడు యెహోషువతో ఇలా సెలవిచ్చారు: ఇశ్రాయేలీలు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరారు. శపించబడిన వస్తువులలో కొన్నింటిని దొంగిలించి తమ సామాన్లలో దాచుకున్నారు. అందుకే ఇశ్రాయేళ్లు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుదిరిగారు. శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య నుండి నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచుము. యోధా గోత్రానికి చెందిన ఆకాను పట్టుబడ్డాడు. ఆకాను తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అప్పుడు ఆకానుకు మరియు అతని కుటుంబానికి ఇశ్రాయేలు శిక్ష విధించారు. ఆ తరువాత ఇశ్రాయేలు మరలా దేవుని ఆజ్ఞ మేరకు హాయి పట్టణంపై యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయం సాధించారు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యేసయ్య తన స్వరక్తము ద్వారా ప్రజలను పరిశుద్ధపరచటానికి గవిని వెలుపల శ్రమ అనుభవించారు. మన శిక్షను యేసయ్య అనుభవించి మనలను క్షమించారు. ప్రేమగల యేసయ్యను హత్తుకుని జీవిద్దాం.